ఈరోజు మనం తెలంగాణ అమర్నాథ్గా పేరుగాంచిన నల్లమల్ల అడవుల్లోని సలేశ్వరం లింగమయ్య స్వామి క్షేత్రానికి వచ్చాము. ఏడాదికి కేవలం 3 రోజులు మాత్రమే అనుమతి ఉండే ఈ యాత్ర ఎంత పుణ్యమో అంతా సాహసోపేతం. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే భక్తి కంటే భయమే ఎక్కువగా వేస్తుంది. ఇక్కడ వేల సంఖ్యల్లో జనం వచ్చారు. దారి చాలా ఇరుగ్గా ఉంది. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలు. ఇంత రద్దీలో కనీసం అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేదు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వెనుక నుంచి జనం విపరీతంగా తోసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ భక్తి కంటే వ్యాపారం, రక్షణ కంటే నిర్లక్ష్యమే రాజ్యమేలుతున్నాయి. లోపల జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా, అధికారులు ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇక్కడ దోపిడీ గురించి మాట్లాడుకుందాం. బయట మనం ఎంట్రీ అయ్యేటప్పుడు 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే లోపలికి వచ్చాక 20 రూపాయలు ఉండే వాటర్ బాటిల్ను ఇక్కడ 150 నుంచి 200 రూపాయలకు అమ్ముతున్నారు. దాహం వేసి చూస్తుంటే భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇలా దోచుకోవడం ఏ రకమైన ధర్మం? ఏ అధికారి ఇక్కడ రేట్లను కంట్రోల్ చేయడం లేదు. ఇక భద్రత విషయానికి వస్తే పరిస్థితి మరీ దారుణం. కనీసం పట్టుకోవడానికి సేఫ్టీ గ్రిప్స్ కూడా లేవు. ఉన్న ఒకే ఒక సేఫ్టీ ఫెన్సింగ్ ని కూడా జనం ఎక్కి తొక్కుతూ విరిచేస్తున్నారు. జనం అంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే వారిని ఆపడానికి అక్కడ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేడు. ఎక్కడో దూరంగా ఒక వ్యక్తి మైక్ లో జాగ్రత్తగా ఉండండి అని అరుస్తున్నాడు. గ్రౌండ్ రియాలిటీ ఎవరు వినడం లేదు. గ్రౌండ్ లో నిలబడి కంట్రోల్ చేసే నాతుడే లేడు. జనం ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే ఆ ప్రమాదకరమైన జలపాతం వైపు వెనుక నుంచి ఒకరినొకరు నెట్టేసుకుంటున్నారు. ఒకరు పడిన చైన్ రియాక్షన్ లాగా పదుల సంఖ్యలో భక్తులు లోయలో పడిపోతారు. అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు, భక్తుల మూర్ఖత్వం మరోవైపు. ఈ రెండు కలిపి సలేశ్వరాన్ని ఒక డెత్ ట్రాప్ గా మార్చేస్తాయి. అందుకే చాలా మంది దర్శనం వెళ్ళడానికి భయపడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఇంత జరుగుతున్నా మనం ఎందుకు మౌనంగా ఉండాలి? ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అధికారుల కళ్ళు తెరిపించండి. ప్రాణాలతో చిలగాడ మాడే ఇలాంటి యాత్రలు మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి.